సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి చాలా సహనంగా ఉండవలసిన కాలం. మీ ఓర్పు మీకు విజయాన్ని కారణమవుతుంది. ఉద్యోగులకి అధికారులతో విధి నిర్వహణలో కొంచెం తలనొప్పి వస్తుంది. వ్యాపారస్తులకి పని వాళ్ళ వలన ఇబ్బంది కలుగుతుంది. మన ఓర్పును పరీక్షించే కాలం ఇది. షేరు వ్యాపారస్తులు ఆలోచించి ముందుకు వెళ్ళండి. విదేశీ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో 4 నెలల నుంచి అనుకున్న జరగని పనులు ఇప్పుడు సానుకూలత వస్తుంది. వారికి ఒక మార్గం గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే కలహాలకు కారణమవుతుంది. ఆరోగ్య విషయంలో పాత రోగాలు పెరగకుండా కొత్త రోగాలు రాకుండా కూడా జాగ్రత్త పడాలి. ఈ మృగశిర 3-4 పాదాల వారు సోమవారం నాడు ఈశ్వర అభిషేకం చేస్తే చాలా మంచిది. రోహిణి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు గురువుకు శాంతి చేయించుకోండి. పునర్వసు వారు గోవింద నామాలను కనుక పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.